హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మినపవడలు ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు నేను 3 hours ముందు నానబెట్టుకున్నాను మినపప్పు. ఈ గ్లాస్తో నేను 1 glass ఆఫ్ మినపప్పు నానబెట్టుకున్నాను 3 hours. 3 hours కన్నా ఎక్కువ నానబెట్టుకుంటే ఇందులో ఉన్న మినపప్పులో ఉన్న జిగురు పోతుందండి. అందుకే నేను 3 hours నానబెట్టుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇప్పుడు వాటర్ లేకుండా ఉంటే మనకి వడలు చేసేటప్పుడు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జింజర్ అండ్ నేను 6 చిల్లీస్ తీసుకున్నానండి, 1 onion అండ్ సమ్ కొరియండర్ లీవ్స్ అండి. ఇప్పుడు మనము దీన్ని ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకుందామని ఆనియన్ అండ్ జింజర్ని చూడండి కట్ చేసుకొని పెట్టుకున్నాను, చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మినప్పప్పు ఇవి మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి. ఇందులో యాడ్ చేసుకుందాం మినప్పప్పుని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా దీనిలో యాడ్ చేసేసుకొని మిక్స్ పట్టేసుకోండి. మరీ అంత మెత్తగా అవసరం లేదండి, కొంచెం పలుకుగా పట్టుకోండి. మనం తినేటప్పుడు మనకి పంటికి తగులుతుంది కదా, చాలా బాగుంటుంది. అప్పుడు నేను ఆనియన్స్, చిల్లీస్ అండ్ కొరియండర్, జింజర్ వేసుకొని సాల్ట్ మనం లాస్ట్కి వేసుకోండి, యాడ్ చేసుకోండి. మిక్స్ పట్టేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి మిక్స్ పట్టేసుకున్నాను. మరి మెత్తగా అవసరం లేదండి, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో మనము తగినంత సాల్ట్ వేసుకోండి, 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సోడా వేసుకోండి, అదే సోడా పౌడర్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి, అంతా పిండిని అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము చట్నీ కావాలి కదండి, చట్నీ రెడీ చేసుకుందాం. నేను 6 tablespoons ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి. తీసుకొని వేగిపోయాయండి, 2 minutes చల్లారనివ్వండి, పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు మనము మిక్స్ పట్టేసుకుందామండి. పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టేసుకోండి. చల్లారి తర్వాత ఎప్పుడు మనము మిక్సీ వేడి ఉన్నప్పుడు పట్టకూడదండి, బ్లేడ్స్ అనేటివి పోతాయన్నమాట. చల్లారనేది పట్టుకోవాలి. ఇప్పుడు పట్టేసుకున్నానండి చూడండి. ఇప్పుడు ఇందులో మనము 1 onion అండ్ 4 to 5 చిల్లీస్ తీసుకోండి. మీకు స్పైసీ కావాలంటే ఒక 2 extra యాడ్ చేసుకోండి. తర్వాత మనము సాల్ట్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఆఫ్టర్ దట్ 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మిక్స్ పెట్టేసుకోండి. చూద్దామండి, చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందామండి, చట్నీలోకి పోపు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇందులో మనము 1 tablespoon మస్టర్డ్ సీడ్స్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ వేసుకోండి. తర్వాత మనము ఇందులో కర్రీ లీవ్స్ అండ్ డ్రై ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని దీనిలో చట్నీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము వడలు వేసుకోవాలి కదండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనము ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి వడలు అనేది పొంగుతాయండి, పైకి వస్తాయి. ఇప్పుడు 1 by 1 వడలు వేసుకోండి. ఇప్పుడు మనము వాటర్లో డిప్ చేసుకొని హ్యాండ్ని మనము వడ పిండి తీసుకొని ఇలా 1 by 1 వేసుకోండి, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. చూడండి ఇలా రావాలండి వడలు. ఇంత బాగా వచ్చాయి కదండి, క్రిస్పీగా, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల స్పాంజీగా ఉంటాయండి. ఒక ప్లేట్లోకి వేసుకోండి అండ్ మనం రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. మినపవడలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.